ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ వచనం, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ప్రేమ సమాధానములకు కర్త అయినటువంటి దేవుడు మీకు తోడై ఉండును. ఎంత మంచి వాగ్దానం అండి. మన ప్రభువు ప్రేమామయుడైనటువంటి దేవుడు. ప్రేమకు నిదర్శనం క్రీస్తు. అంత మాత్రమే కానీ సమాధానకర్త అయినటువంటి దేవుడు. ఈ లోకంలో దేవుడు అనేటువంటి వాడు ప్రేమామయుడు అని మనం నమ్ముతాం. గాడ్ ఈజ్ లవ్. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ప్రేమను ఆయన తీసుకొచ్చారండి. యేసు ప్రభు వారు ప్రేమించి తన అమూల్యమైన రక్తాన్ని ప్రాణాన్ని మన కోసం అర్పించారు. ఆయన అందులో శ్రేష్టమైన ప్రేమ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడిని విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను అని దేవుని లేఖనం సెలవిస్తుంది యోహాను 3:16లో. అటువంటి దేవుడు ప్రేమాస్వరూపైనటువంటి దేవుడు, అసలు మనుషుల్లో ప్రేమను నింపినటువంటి దేవుడు, ఈ ప్రకృతి మీద ప్రేమను చూపిస్తున్నటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు అనేటువంటి వాగ్దానం చేస్తున్నాడు. రెండవదిగా సమాధానకర్త అయినటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏమని పిలిచారంటే సమాధానకర్త అధిపతి. ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. యేసు ప్రభువారు సమాధానానికి అధిపతి. అటువంటి దేవుడు, అటువంటి గొప్పవాడు, సమాధానాన్ని నీ జీవితంలో నెలకొల్పేటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు. నిజమే, ఈ లోకంలో మనుషుల యొక్క తోడు తాత్కాలికమైనదే, రక్త సంబంధుల యొక్క తోడు తాత్కాలికమైనదే, కానీ ప్రభు యొక్క తోడు, దేవుని యొక్క తోడు శాశ్వత కాలం ఉంటుందండి. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను, విడువక నీ ఎళ్ళ కృప చూపుచున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఐ విల్ లవ్ యూ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 10వ అధ్యాయంలో బర్తిమై అనేటువంటి ఒక గుడ్డివాడు ఉన్నాడండి. అతని పేరుకి అర్థం ఏంటో తెలుసా? అదృష్టవంతుని కుమారుడు. కానీ ఆ వ్యక్తి రోడ్డు ప్రక్కన, ఎరుకో రోడ్డు ప్రక్కన అడుక్కుంటూ ఉన్నాడు. గుడ్డితనంతో ఉన్నాడని బంధువులు విడిచిపెట్టారు, తల్లిదండ్రులు విడిచిపెట్టారు, తోబుట్టువులు విడిచిపెట్టారు. ఏ ప్రేమను నోచుకున్న పరిస్థితుల్లో భిక్షాటం చేసుకుని దారి ప్రక్క నుండి అడుక్కుంటున్నాడు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మార్గాన్ని నుంచి వెళ్తున్నప్పుడు ఎవరో చెప్పుంటారు, యేసు ప్రభు వారు ఆయన ప్రేమామయుడు, ఆయన సమాధానాన్ని కలిగించేటువంటి దేవుడు, నీ హృదయంలో సమాధానం ఉంచేటువంటి దేవుడని చెప్పినప్పుడు విశ్వాసం ఉంచి దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించని బిగ్గరగా కేకలు పెట్టాడు. ఆ కేకలు ఉన్నటువంటి దేవుడు, ప్రేమస్వరూపి, సమాధానకర్త అయినటువంటి దేవుడు ఆ కేకలు విని ఆ గుడ్డివాన్ని నా దగ్గర తీసుకురండి అని తన శిష్యులకు ఆజ్ఞాపించినప్పుడు తీసుకొచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఆ వ్యక్తిని స్వస్థపరిచారు. నిజంగా తనలో గొప్ప సమాధానాన్ని ఇచ్చాడండి. నీ జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించి, దేవుడు ఒక స్వస్థతను నీ జీవితంలో కలిగించి, నీ జీవితంలో గొప్ప సమాధానాన్ని ప్రభు ఇవ్వటానికి ఆయన సముద్రం అనే విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తుంది. కాబట్టి మీ జీవితంలో ప్రభు మీకు తోడై ఉంటాడు. ఎవరు నేను విడిచిపెట్టినా ప్రభువు నీకు తోడుగా ఉంటాడు, ప్రభువు నీకు అండగా ఉంటాడు. అన్ని విషయాల్లో ప్రభు నీకు తోడై ఉండి నడిపిస్తాడు. అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. తద్వారా మీరు కూడా దేవునికి రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు ఉండగలుగుతారో. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు క్రైస్ట్ టెంపుల్ నుంచి, అదే విధంగా పాలిమాన్యుల్ మినిస్ట్రీస్ నుంచి మీకు మేము అందిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.